రావయ్య గణపతి స్వామి గణములకే అధిపతి. రావయ్య గణపతి గణములకే అధిపతి. గణగణ గణ గంటలు మ్రోగే ఓ గణపతి అందుకో మా హారతి. గణగణ గణ గంటలు మ్రోగే ఓ గణపతి అందుకో మా హారతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వేసే. ఇప్పుడు మనం ఒక చక్కని వినాయకుని గణేశుని కథతో మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి కుబేరుడు తన దగ్గర ఉన్న అపారమైన సంపదల్ని దేవతలకి అందరికీ చూపించుకోవాలని కోరిక కలిగి ఒక విందు భోజనాన్ని ఏర్పాటు చేసి దేవతలందరినీ ఆహ్వానించడం మొదలు పెడతాడు. అదే క్రమంలో కైలాసానికి వెళ్ళి ఆ పార్వతీ పరమేశ్వరులను కూడా ఆ విందు భోజనానికి ఆహ్వానిస్తాడు. అయితే పరమశివుడు ఈ కుబేరుడి యొక్క గర్వాన్ని అర్థం చేసుకుని తన కుమారుడైన గణేశుణ్ణి తమకు బదులుగా పంపిస్తానని అంటాడు. అప్పుడు కుబేరుడు ఆనందంగా అంగీకరిస్తాడు. అలాగే గణేశుడు కుబేరుడితో పాటు వస్తాడు. వచ్చిన తర్వాత కుబేరుడు తన సంపదల్ని చూపించుకుంటా ఉంటాడు గణేశుడికి. అప్పుడు గణేశుడు, కుబేరా నాకు ఇవన్నీ ఎందుకు, నాకు ముందు భోజనం పెట్టు అని అంటాడు. అప్పుడు కుబేరుడు గణేశుడి ముందుకి రకరకాల విందు భోజనాలన్నింటినీ తీసుకొచ్చి పెట్టిస్తూ ఉంటాడనమాట. అప్పుడు గణేశుడు తినటం మొదలు పెడతాడు. ఒకదాని తర్వాత ఒకటి తింటూ ఉంటాడు. అలా తినటం కంటిన్యూ చేస్తానే ఉంటాడు. ఎక్కడా కూడా చాలు అని అనకుండా తింటూనే ఉంటాడనమాట గణేశుడు. ఇక అలా కంటిన్యూగా తింటూ ఉంటే చివరికి కొద్దిసేపట్లోనే పాకశాల, వంటశాలలో ఉన్న తినుబండారాలన్నీ అయిపోతాయి అనమాట. ఇక తినుబండారాలు ఏమి మిగలవు, మొత్తం ఖాళీ అయిపోతాయి. అప్పుడు గణేశుడు ఇంకా ఆకలి ఆకలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు గణేశుడు తన కంటికి కనిపించిన ప్రతి వస్తువుని కూడా తినేయటం మొదలు పెడతా ఉంటాడు. కుబేరుడు తన విలువైన వస్తువుల్ని, బంగారాన్ని, వజ్రాలని అన్నింటినీ తీసుకొచ్చి సంపదలని ముందు పెడతా ఉంటే ఆటలను కూడా తినడం మొదలు పెడతా ఉంటాడు. అలా గణేశుడు ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ఉంటాడు. అప్పుడు కుబేరుడికి భయం వేస్తుంది అనమాట. ఇక అప్పుడు గణేశుడు ఇంకా తీసుకురా ఇంకా తీసుకురా, ఇంకా ఏమి లేవా నీ దగ్గర, లేవంటే ఇప్పుడు చెప్పు నిన్నే తినేస్తాను అని అంటాడు. అప్పుడు కుబేరుడికి భయం వేసి ఒక్కసారిగా పరుగు పరుగున కైలాసానికి వెళ్ళి ఆ పరమశివుణ్ణి శరణు వేడుకుంటాడనమాట. అప్పుడు పార్వతీమాత కుబేరుడి దగ్గరికి వచ్చి ఒక అన్నం ముద్దని ఇచ్చి, కుబేరా నువ్వు నీ గర్వాన్ని వదిలిపెట్టి ప్రేమగా ఈ అన్నం ముద్దని గణేశుడికి తినిపించు అని అంటది. అప్పుడు కుబేరుడికి తన తప్పు అర్థమవుతుంది. ఇక కుబేరుడు గణేశుడి దగ్గరికి వచ్చి, గణేశ ఈ అన్నం ముద్ద స్వీకరించు అని చెప్పి ప్రేమగా పెడతాడనమాట. అప్పుడు గణేశుడు ఆ అన్నం ముద్ద తినంగానే, అబ్బా ఆకలి తీరిపోయింది, ఇప్పుడు నా ఆత్మ శాంతించింది, కుబేరా ఈ ముద్ద నాకు ముందే పెట్టొచ్చు కదా అని గణేశుడు చిన్న చిరునవ్వు నవ్వి ఇక తన మూషికాన్ని ఎక్కి చక్కగా కైలాసానికి వెళ్ళిపోతాడు. అదండి స్టోరీ. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలోని గర్వాన్ని తొలగించుకొని భక్తి శ్రద్ధలతో మనం భగవంతుడిని ఆరాధించాలి. ఆ భగవంతుడు మన నుంచి కేవలం భక్తి శ్రద్ధలను మాత్రమే కోరుకుంటాడు. నిర్మలమైన ప్రేమని మాత్రమే కోరుకుంటాడు. అంతేగాని మన యొక్క సిరి సంపదలని కాదు. కాబట్టి మనం మనలోని అహంకారాన్ని వదిలిపెట్టి రాబోయే వినాయక చవితి రోజు మన సిరి సంపదల్ని ప్రదర్శించుకోవడానికి కాకుండా, హంగులు ఆర్భాటాలతో కాకుండా, మన దగ్గర ఎంతుంటే అంత భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడిని ఆరాధించుకుంటూ ఆ భగవంతుడి యొక్క కృపకి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేసుకోండి.